జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ బ్రెయిన్ ఉన్న ఒక ఆర్థిక నేరగాడు. అవినీతి అరాచకం ఆయన డిఎన్ఏలోనే ఉంది. అటువంటి ఆయనకు ప్రజలు పల్లెల్లో పెట్టి మరి 2019లో అధికారాన్ని ఇచ్చారు. అది కూడా 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇక ఊరుకుంటాడా? అందినంత దోచుకున్నాడు. ఇసుకలో, మద్యంలో, భూముల్లో ఇలా ఒకటేంటి దేన్ని వదలలేదు. ఈయనతో పాటు సామంతరాజులాగా జిల్లాకు ఒక నాయకుడు తయారైపోయి దోచుకోవటమే కాకుండా చివరికి ప్రజల ఆస్తుల మీద కూడా పడ్డారు. పొలాల హద్దులు మార్చేశారు. తమ పేరు మీద రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. స్థలాల్లో కూడా అంతే. చివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి దోచుకోవడానికి రెడీ అయిపోయారు. ఈ అరాచకాలు చేయడానికి రౌడీలను చేరదీసి వాళ్ళను పెంచి పోషించారు. ఎదురు తిరిగిన ప్రజలపైన ఈ రౌడీ గ్యాంగులతో దాడులు చేయించారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక భయానక వాతావరణమే. అప్పుడు ఆ భయంతోనే మొన్న ఎన్నికల్లో ప్రజలు నిశ్శబ్దంగా పోలింగ్ బూతులకు వెళ్ళి కూటమికి ఓటు వేసి చంద్రబాబును అధికారంలోకి తెచ్చుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ గజ దొంగలు, ఆక్రౌడీలు ఇంకా బయట తిరుగుతుంటే జనం హడవెత్తిపోతున్నారు. కొన్ని చోట్ల వాళ్ళు కూటమిలోని ఎమ్మెల్యేల పక్కన చేరి అవే అక్రమాలు, అరాచకాలు చేస్తూ ఉంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. కొంతమంది లా అండ్ ఆర్డర్ చూసే పోలీసులు కూడా వీళ్లకు వంత పాడటం మరో విషాదం. చంద్రబాబు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. వార్నింగ్తో మారిపోయే రోజులైతే ఎప్పుడో పోయాయి. చంద్రబాబు ఇలాంటి వాళ్ళ ఎందరినో ఏరిపారేశారు. అలాంటి చంద్రబాబును చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వంపై సంక్షేమ పథకాల విషయంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. చాలా పాజిటివ్ వైపు ఉంది. కానీ ఎమ్మెల్యేల పక్కన చేరిన వాళ్ళ వలన మాట పడాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో అవినీతి చేసిన వారిని, అరాచకాలు చేసిన వారిని ఎవరిని వదలొద్దని జనం కోరుకుంటున్నారు. వాడు ఎవడైనా ఊరుకోవద్దంటున్నారు. చంద్రబాబు మంచితనాన్ని వైసీపీ సైకో గ్యాంగులు అలుసుగా తీసుకుంటున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. పాత చంద్రబాబు కావాలంటున్నారు. జనం ఇంతగా చంద్రబాబుకి అండగా నిలబడినప్పుడు ఎవడో కక్ష సాధింపు చర్యలు అంటారని చంద్రబాబు వెనకాడ వేయాల్సిన పనే లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలను సంతోషంగా, భయం లేకుండా బ్రతికే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు పైనే ఉంది.